పూరా లోకల్. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జై భారత్ అలాగే హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ హెచ్పి అనేటువంటి ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతికి సంబంధించినటువంటి సంస్థలు మావి. ఈ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు అనేటువంటి శ్రీ రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి యావత్ సభ్య సమాజం అంతా కూడా తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తుంది. చాలా తీవ్రమైనటువంటి చర్య ఇది. ఒక ఆయన నిరంతరం దేవుణ్ణి సేవించేటువంటి మనిషిగా మన అందరికీ తెలుసు. అలాగే అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం కానీ అనేక కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఇట్లా ఒక ఉన్మాద గుంపు ఆయన ఇంట్లో ఎవరు లేని సమయంలో వచ్చి ఆయన ఆ రకంగా దాడి చేయడం అనేటువంటిది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది పోలీసు శాఖ కూడా వాళ్ళని తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మతం పేరు మీద చాలామంది చాలా ఉన్మాదమైనటువంటి మాట్లాడడం, మతానికి ఏదో జరిగిపోతుంది, మనం ఏదో కాపాడాలి అనేటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించుకోవాలి, మతాన్ని గురించి ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఈ విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఉన్మాద ప్రేలాపనలు చేయడం అనేటువంటిది ఇది ఈ సమాజానికి ఎంత చేటు చేస్తుందో మనం 2 రోజుల క్రితం ప్రత్యక్షంగా చూసాము. ఆయన వృద్ధుడు, ఆయన వయసు కూడా చాలా పైబడినటువంటి వ్యక్తి. ఆయన నిత్యం భగవన్నామ స్మరిస్తూ భగవంతుడి సేవలో ఉన్నట్టున్నటువంటి దైవస్వరూపులైనటువంటి వ్యక్తి, చెమకు కూడా హాయం చేయనటువంటి వ్యక్తి. ఆయన పట్ల అంత దురుసుగా ప్రవర్తించడం, అంత అమానమైనటువంటి రీతిలో ఆయన్ని ఒక ముఠా గుంపు, అది మతం పేరు చెప్పుకొని, దేవుడి పేరు చెప్పుకొని, అది మరీ దారుణంగా ఏంటంటే రామరాజ్యం పేరు చెప్పుకొని వాళ్ళు ఎలాంటి వ్యక్తి మీద దాడి చేశారో మనం ప్రత్యక్షంగా చూసాం. అంటే ఇది ప్లాన్ ప్రకారం చేసిరు అనుకుంటారా, అనుకోకుండా జరిగింది అనుకుంటారు? వాళ్ళు మనం పరిశీలిస్తే ఇంటర్నెట్లో ఎతికి చూస్తే వాళ్ళ గురించి వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి మైండ్ సెట్లో, ఒక ఉన్మాదమైనటువంటి మైండ్ సెట్లో ఉన్నారు. వాళ్ళకి మతానికి సంబంధం లేదండి. సో మతాన్ని మనం అట్లా వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వ్యక్తులుగా చూడొద్దు. వాళ్ళకి ఉన్మాద మోక, అది ఒక ఉన్మాద గుంపుగానే మనం చూడాలి. వాళ్ళకి సైకియాట్రిస్ట్తో చికిత్స అవసరం అనేటువంటిది నా ఒపీనియన్ అండి. అంటే దేవుడి పేరు చెప్పుకొని ఇలా అంటే మాకు అంటే మొత్తం చిలుకూరు టెంపుల్ని మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాము, మీరు వదిలేయండి అని చెప్పడం అంటే ఏ విధంగా సబబు అని అంటారు వాళ్ళకి? ఇది చాలా హాస్యాస్పదమైనటువంటిది. ఒక టెంపుల్ని దానికి ఒక వ్యవస్థ సిస్టమ్ ఉంది. మనకు తెలుసు చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేటువంటిది మన సౌందర్యరాజన్ దగ్గర కాడి నుంచి రంగరాజన్ దగ్గర కాడి నుంచి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ టెంపుల్ని, దీన్ని ఇండివిజువాలిటీని కాపాడడానికి, ఇది భక్తులకి ఇది చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి హుండీని తీసివేయడం, భక్తులకి ఏ రకమైనటువంటి భక్తిభావం ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తిభావంతో దేవుణ్ణి స్మరించుకునేటువంటి విధంగా, దేవుణ్ణి సేవించుకునేటువంటి విధంగా చేయడానికి వాళ్ళకు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అలాగే ఈ టెంపుల్ కూడా ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాళ్ళు వచ్చి ఈరోజు టెంపుల్ మాకు అప్పగించేయండి, మేము రామరాజ్యం చేస్తామనేటువంటిది ఇది చాలా దుర్మార్గం, హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు గుళ్ళో అర్చకులకి అంటే ఏదైతే పూజలు తప్ప అంటే అన్ని శ్లోకాలు కూడా రావాలని ఖచ్చితంగా ఏమైనా రాసుందా? ఎందుకంటే ఆయన రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో, మీరు శ్లోకాలు పాడండి, మహాభారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్న శ్లోకాలు పాడండి, అవి పాడితేనే అర్చకులుగా నిరూపించుకుంటారా? అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లేదండి, రంగరాజన్ గారికి శుభ్రంగా అన్ని శ్లోకాలు వచ్చు. ఆయన రామాయణ మహాభారతాల గురించి అనేక ప్రసంగాలు చేస్తున్నారు. ఆయనకి ఏదైతే సనాతన ధర్మం అంటావు, హిందూ ధర్మం అంటావో దాంట్లో తెలియని విషయాలు ఏమీ లేవు. ఆయనకి స్పష్టంగా ఉన్నాయి. ఆయన మునిసేవ అనేటువంటిది, దాని మీద కూడా మునివాహన సేవ అనేటువంటిది కూడా ఆయన దళితుని భుజాల మీద పోసినటువంటి వ్యక్తి. అంటే హిందూ మతంలో ఏదైతే చెప్తారో కొంతమంది దాంట్లో సంస్కరణలు తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన ఎప్పుడో పురాతనంగా ఉన్నటువంటి దాన్ని, ఆ సేవను కూడా దళితుని భుజాల మీద పోసినటువంటి వ్యక్తిగా ఆయన చాలా గొప్ప పని చేశాడు అనేటువంటిది అందరికి కూడా తెలుసు. సో ఆయనకు తెలియంది ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్నటువంటిది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అంటే ఇలాంటి వాళ్ళని, రాఘవరెడ్డి లాంటి వాళ్ళని, అలాంటి కొంతమంది ఆ గ్యాంగుని మొత్తం గుళ్ళల్లోకి బహిష్కరిస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? పూర్తిగా వాళ్ళని ఏవైతే మన చట్టాలు ఉన్నాయో చట్ట ప్రకారం వాళ్ళని దీనికి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం, భవిష్యత్తులో ఈ రకమైనటువంటి చర్యలు ఎవరు కూడా మతం పేరు మీద ఉన్మాద చేష్టాలు ఎవరు కూడా చేయకూడదండి. పర్టికులర్గా హిందూ మతంలో ఇది బహుళత్వంతో కూడినటువంటి మతం. వైష్ణవ, శైవం అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి మతం. ఇదే చదవాలి, ఈ శ్లోకాలే చదవాలి, ఇలాగే ఉండాలి అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం అండి. ఈ గొప్పతనాన్ని తీసేస్తే హిందూ మతం అనేటువంటిది మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
కొంతమంది రాఘవరెడ్డికి కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే సోషల్ మీడియా వేదికగా, అంటే అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదైతే మీరు రామరాజ్యం అంటున్నారో, సనాతన హిందూ మతంలో అని అంటున్నారో, దీనికే మీరు చేసేటువంటి చర్యలకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. మీరు చేసేటువంటివి కూడా దీని మీద చెడు ప్రభావాన్ని తీసుకొని వస్తాయి. ఫలానా హిందూ మతం ఫలానా కాషాయ కండు వేసుకున్నటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎవరికి అప్రతిష్ట, ఎవరికి అది చెడు చేస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాలి. మీరు హిందూ మతాన్ని రామరాజ్యానికి మీరు మంచి చేయట్లేదు, మీరు దానికి తీవ్రమైనటువంటి చెడు చేస్తున్నారు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నటువంటి. రాఘవరెడ్డి లాంటి వ్యక్తుల వెనుక ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? లేదండి, అంత ఇప్పుడు మనం చూస్తున్నాము రంగరాజన్ గారి మీద దాడి ఇట్లా జరిగిందంటే చూసినటువంటి వాళ్ళు మతాలకు అతీతంగా కూడా చాలా బాధపడి దుఃఖపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత దారుణమా అనేటువంటిది నాకు తెలిసి రాఘవరెడ్డి వెనక ఉన్నటువంటిది అతను మైండ్ సెట్ తప్పితే, అతను ఉన్మాద చేష్టాలు తప్పితే ఎవరు ఉండరనేది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాసుడు ఈ హిందూ ధర్మంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి శ్రీ వైష్ణవ సిద్ధాంతం, రామానుజ దర్శనం, విశిష్టాద్వైత సిద్ధాంతం దానికి చెందినటువంటి వాళ్ళము. ఈ రకంగా సరే రామరాజ్య స్థాపన అనేటువంటిది అందరము కోరుకున్నటువంటిది కావలసిందే. కానీ ఈ ఉన్మాద చర్య ఏదైతే ఉందో, రామరాజ్య స్థాపన అనే పేరుతో రామునిపై దాడి చేయడం, ఈ పరిస్థితి ఉంది. కదులుచున్న రామచంద్రుని మూర్తి వంటి వాడు మా రంగరాజన్ స్వామి వారు. తాను నమ్మిన సిద్ధాంతానికి ఏమాత్రం కూడా మనసా వాచా కర్మణ దాన్ని పాటిస్తూ ఏది ఆచరిస్తున్న మునివాహన సేవ ఇంతకుముందు వారు ఉచ్చరించారే, అది ఎంత అద్భుతమైనటువంటి ఇది అంటే హిందూ మతంలో ఎప్పుడో రామానుజుల వారి కంటే పూర్వమే ఉండేటువంటి విచక్షణ రహితంగా అందరి సమానత్వము, సమత్వ భావన, అందరిలో విష్ణువును చూడట అనేటువంటి దాన్ని ఆనాడు ఆ మునివాహన సేవ గుర్తు చేసిందో, అది ఈనాటికి హిందూ మతంలో చిరస్థాయిగా ఉన్నది, ఎప్పటికీ ఇక్కడ గౌరవం ఉన్నది అనేటువంటి దాన్ని స్థాపించడం కోసం ఆయన స్వయంగా తాను ఆచరించి భుజములపైన నిమ్న జాతికి చెందినటువంటి ఒక వ్యక్తిని, యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ కాబట్టి అతని తీసుకొని దేవాలయ ప్రవేశం చేయించినటువంటి మహా ఉన్నతమైన ఆలోచనలు ధర్మ పరిరక్షణకు, రామరాజ్య స్థాపన కోసం తీసుకోవాల్సిన దానికోసం సర్వ విధాలా కృషి చేస్తున్నటువంటి మహానుభావులు. పెద్ద ఉద్యోగం ఆయనకేమి ఇది పట్టుకొని ఏడవాలని చెప్పినటువంటి ఉద్దేశం అవసరం ఏమి లేదు. అయినప్పటికీ తాను నమ్మిన విధంగా పారంపర్యంగా వంశమూలధనంగా ఆచారంగా వస్తున్నటువంటి దీన్నే నమ్ముకొని ఇందుకోసం సర్వం త్యజించి ప్రాణాలుడ్డి పనిచేస్తున్నటువంటి వారిని తాము రామరాజ్యం కోసం పనిచేస్తున్నాము, మేము రామరాజ్యం కోసం తీసుకురావడానికి పనిచేస్తున్నామని చెప్పని వారికి నచ్చినటువంటి ఒక వికృతమైనటువంటి పద్ధతి లోపల వారు చెప్పారే, ఇటువంటి వాళ్ళ చర్యలు వాళ్ళు అనుకున్నటువంటి హిందూ మత ధర్మము, హిందూ మత పరిరక్షణ అనే పేరుతో హిందూ మతానికి తీవ్ర ద్రోహం చేస్తున్నావే, ఇటువంటి చేయవచ్చునా? కాబట్టి రామరాజ్య స్థాపన అంటివి ఏమాత్రము వినయము, విధేయతము, ధర్మము పట్ల అవగాహన లేకుండా తాము ఏదైతే అంటున్నారో అంత పెద్ద మనిషిని పట్టుకొని వారు అన్నారు. సర్వవేదములు, శాస్త్రములు, పురాణములు అన్నీ చదువుకున్నటువంటి ఒక వ్యక్తిని దగ్గరకు వచ్చి నీవు నీ స్వార్థపూరితమైనటువంటి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసము రామరాజ్య స్థాపన అని పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మీ ఆలయం ఇవ్వండి, మీ ఆలయ బాధ్యతలు మాకివ్వండి, దీని పట్ల ఏ ఉద్దేశం, ఏమి రామరాజ్య స్థాపన స్థాపిస్తున్నావు? ఆ మనిషిని పట్టుకొని నీకు ఈ శ్లోకం వచ్చినా, 4 శ్లోకాలు నువ్వు నేర్చుకున్నావేమో, ఎవరిని పట్టుకునేమో, కాబట్టి 4 తయారాజ కీర్తనలు ఎక్కడికి పోయి ఏం నేర్చుకున్నావో ఏమో, తర్వాత దాంట్లో అంతర్భావం తెలుసుకోకుండా దాన్ని ప్రశ్నిస్తూ మ్యాతికిది అని చెప్పి అనుకుంటూ ఆయనను ప్రశ్నిస్తున్నావే. ఏ పరిస్థితిలో ఏది ఒకసారి ముందరికి వచ్చి ప్రశ్నించు, నీకు ఏ శ్లోకం వచ్చు, ఏ శ్లోకానికి ఏ తాత్పర్యం వచ్చు అని చెప్పగలవా నువ్వు? నీకు తప్పిన పద్ధతిలో ఆయన చక్కగా భాష్య భగవద్ విషయాలు నేర్చుకున్నటువంటి మహాపండితోత్తముడు, దేశకుల వారని చెప్పని మహాపండితులు ఉండేవారు. వారికి చెందిన సంప్రదాయంలో ఉండేటువంటి సంపూర్ణమైన రామానుజ సిద్ధాంతంలో ఎటువంటి విధానం లేకుండా దాని అవగాహన తెచ్చుకొని అధ్యయనం చేసి అధ్యాపనం చేస్తున్నటువంటి మహాపురుషుడు, సంఘంలో తాను ఒక వ్యక్తిగా తాను చేయవలసిన విధంగా ధర్మ సంస్థాపన కోసం పనిచేస్తున్నటువంటి మహాపురుషుడైనటువంటి అతన్ని ఈ విధంగా అర్ధరాత్రి పుట్టినో ఎప్పుడో ఒంటరిగా దొరకపుచ్చుకొని తర్వాత ఏమిటి మేము రామరాజ్య స్థాపన చేస్తున్నాము, నీకు నా శ్లోకాలు వచ్చినా లేకపోతే ఇది వచ్చినా అది వచ్చినా అని ప్రశ్నిస్తున్నావు, దుర్మార్గుడే. ఇప్పుడు ప్రశ్నించు నలుగురు ముందరికి వచ్చి, నీకేమొచ్చునో మాకేమొచ్చునో తర్వాత ఆయనకేమొచ్చునో ఆయనే చెప్తాడు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి కుత్సితంగా స్వార్థపూరితంలో హిందూ మతం ముసుగు లోపట హిందూ మతం వాళ్లే హిందూ మతానికి ద్రోహం చేసే విధంగా రామరాజ్యస్థాపన పేరుతో నేను అంటున్నాను. ఆనాడు వాలి సంహార కాలంలో రాముడు సంహరిస్తే వాలిని క్వశ్చన్ చేశాడు, ఏమి రాముడివా, ఏమి ధర్మమూర్తివి నువ్వు, ఇటువంటి వాడివా, దుర్మార్గుడివి, ఇట్లా చేశావు అట్లా చేశావు అని చెప్పని అదంతా రాముడు నిశ్శబ్దంగా విన్నాడు. వాడు చెప్తున్నంత వరకు ఈయన ఒక్క మాట అనలేదు. ఆ తరువాత తాను ఏ విధంగా
విధంగా అది ఆ ధర్మపరమైనటువంటి పని ఆయనకు నచ్చజెప్పిన తర్వాత ఆవాలే అయ్యా అని చెప్పన్నాడు. ఆ విధంగా నువ్వు ఆయనను మాట్లాడనివ్వకుండా నోరు మూసుకోమని చెప్పని నేను చెప్పింది వినాలి కానీ నువ్వు మాట్లాడితే మేము వినడానికి రాలేదని చెప్పని మూర్ఖంగా ఉన్మాదంగా వారు చెప్పి ఒకటే మాట అన్నారు, ఇది సైకో, దీనిపైన ఏ శక్తి ఇంకో శక్తి అనే మాట వచ్చింది. వారొక నిర్ణయం తీసుకున్నారు. మేము ఇక్ష్వాకుల వంశీయం అన్నాడు. ఎవడు కాదు ఇక్ష్వాకుల వంశీయం, ఇక్కడ మాదంతా రాముని వంశమే, మేమంతా రామవంశానికి చెందిన వాళ్ళే. నువ్వు ఒకటి వింటావేమిటి? నీ యొక్క గోత్రం ఎక్కడిది? మేమంతా రామునికి సైన్య వారసులం. రామధర్మానికి ఎవడు వారసుడో వాడు వారసుడు, కానీ నువ్వు వారసత్వం పుచ్చుకున్నా అంటే ఏమండి? రాముని యొక్క ఒక లక్షణం నీ దగ్గర ఉందా? ఏం చేసావు అక్కడ? చేసే పెద్ద మనిషిని పట్టుకొని ఆ విధంగా నిలువరించి నీ స్వార్థపూర్తమైన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఆయనను నిలువరించడానికి ప్రయత్నం చేసినవే. నీ సంస్కారం ఏమిటో బయటపడుతున్నది. వశిష్ఠాది మహామునీంద్రులను ఆయన ఎట్లా చేతులు కట్టుకొని రామచంద్రమూర్తి మన దగ్గర దాసోహం సమర్పించి చేశాడే, అటువంటి ధర్మమూర్తి యొక్క పేరు మీద ఆయన రాజ్యస్థాపన పేరట అటువంటి ధర్మం పైన దాడి చేసినటువంటి మూర్ఖపు చర్య, ఉన్మాదపు చర్య. దీన్ని ఖచ్చితంగా ప్రతి మనిషి అన్నవాడు, ఇక్కడ హిందువా వాడా వీడా అని అంటలేదు, ఈ మతమా ఆ మతం. కాబట్టి ఈనాడు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సర్వం రంగరాజన్ వారికి సమర్థిస్తున్నారంటే కారణం ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు, నిజమైన రాముని వైపు నిలబడ్డాడు, నిజమైన రాజ్య స్థాపన కోసం ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నువ్వేదో నీ స్వార్థపూర్ణ తో పాటు చేసినందుకు సరైన శిక్ష విధించాలి. ఇంకోటి ఆయన రాజ్యాంగాన్ని, ప్రస్తుత రాజ్యాంగాన్ని, తర్వాత ధర్మాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. దానికి మొట్టమొదలు ఈ వీర సంగతి పక్కకు పెట్టండి. వాడు రాజ్యాంగాన్ని దీన్ని ధిక్కరిస్తున్నందుకు మూలంగా నేటి ఉన్నటువంటి చట్ట ప్రకారంగా, ధర్మ ప్రకారంగా వాడిని అరెస్ట్ చేయించి రాజ్యాంగానికి అవిధేయుడిగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ వ్యక్తి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. సరైనటువంటి అప్పుడే రక్షించబడుతుంది. అంటే హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అంటే ఇలాంటి పనులు చేస్తే అందరూ సమర్థిస్తారని ఇలాంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారా? కరెక్ట్. హిందూ ధర్మం పేరట వాళ్ళు హిందూ ధర్మం పైన నిజమైన ప్రేమ, రక్షణ, హిందూ ధర్మం పైన అవగాహన వీళ్ళకున్నదని చెప్పినాను. ఇప్పుడు మా రమణమూర్తిగా మా జై భారత్ సంస్థ ఉన్నది. మేము అందరినీ గౌరవిస్తాము. హిందూ మతంలో ఏ రకమైన విద్వేషానికి, అది పరమతం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఎక్కడైనా సర్వే ఆత్మవత్ సర్వభూతాన్ని అని చెప్పని అందరినీ ఆదరించేటువంటి మన హిందూ ధర్మంలో, మన సనాతన వైదిక ధర్మం లోపల ఎవరో ఒక వ్యక్తిని ద్వేషించడము, ఎవరో ఒక వ్యక్తిని రంగరాజనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏవైనా కావచ్చు, వారిని ద్వేషించడం, అసహనంతో వారిని తీవ్రమైనటువంటి బాధకు గురి చేయడం, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎట్లయినా కావచ్చు, అది చేయటం మహాపాపం, అది విరోధం, అదేమిటి కాదు. అటువంటి నిజమైనటువంటి రామరాజ్య స్థాపన కోసము విద్వేషాలకు, అసమానతలకు కల్లోలం లేనటువంటి సమాజానికి మా జై భారత్ లాంటి సంస్థ ఈనాడు ముందుకొచ్చి రంగరాజన్ వారిని ఎప్పటి నుంచో, ఇప్పుడే కాదు ముందు నుంచి సమర్థిస్తున్నది, ఇప్పుడు సమర్థిస్తుంది, ఇక ముందు సమర్థిస్తుంది. ఇది మతాలకు, కులాలకు, జాతికి, ఒక ద్వేషానికి తావు లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంక్షేమ సామ్రాజ్యం అంటామే మనం. ఆ సంక్షేమ సామ్రాజ్యమే రామరాజ్యం. అటువంటి రామరాజ్య స్థాపన కోసం కావాలి కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఉన్మాదమైనది, అది హిందూ మతం పేరట కావచ్చు, ఇంకో ఏ మతం పేరనే కావచ్చు, ఏ కులం పేర జరిగేటువంటి ఇవన్నీ కూడా అసంబద్ధములు, అన్యాయములు, నేటి రాజ్యాంగానికి కూడా సంపూర్ణ విరుద్ధం. తప్పకుండా ఇటువంటి వారి ఉన్మాదలను ఖండించాలి. తక్షణమే వీరిని మెంటల్ హాస్పిటల్ చేయించి కాస్త వాళ్ళకి ఏమైనా సైకో సంబంధమైన వారు అన్నట్టు సైకో సంబంధమైనటువంటి ఏమైనా అది ఆ రోగం ఏదైనా ఉంటే దాని రోగాన్ని పాడు చేసి వాళ్ళని శిక్షించడమే, వాళ్ళని కూడా తీసేయమని చెప్పడం. నిన్నటి దాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామాయణం, మహాభారతం నేర్చుకుంటే మేము గొప్ప వాళ్ళం అయిపోతాం అన్నట్టు అతని బిహేవియర్ కనిపించింది. అంటే ఒక సనాతనిగా మీరు చెప్పండి, రామాయణం, మహాభారతం నేర్చుకుంటే గొప్ప వాళ్ళు అయిపోతారా? ఓకే, రామాయణము, మహాభారతము, భగవద్గీత, ఏది మన శాస్త్ర గ్రంథాలు ఏవైనా నువ్వు నేర్చుకున్నంత మాత్రం టేప్ రికార్డర్ ఉందండి, అదే టేప్ రికార్డర్ నువ్వు ఎప్పుడు చెప్పండి అప్పుడు చెప్పు, టేప్ చేస్తే అలాగే చెప్తుంది. నేర్చుకున్నంత మాత్రం దానికి ఏం ప్రయోజనం అండి? దానికి ఏం ప్రయోజనం ఉండదు. నేర్చుకున్న దాన్ని తన మతికి అవగాహన చేసుకొని ఎలా ఆచరిస్తే, ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, తాను దాన్ని ఏ విధంగా ఆచరిస్తే జ్ఞానము వేరు, అనుష్ఠానం వేరు. కేవలం జ్ఞానం అంటే తెలియడం, ఆ తెలిసిన దాన్ని తెలిస్తే ప్రయోజనం. మహాభారతంలో నా అన్ని శ్లోకాలు మొత్తం 1,00,000 శ్లోకాలు నాకు వస్తాయండి. భగవద్గీత 734 శ్లోకాలు సరే, కానీ భగవద్గీత సారార్థమైన విషయం ఏమిటో చెప్పరా అని చెప్పానంటే వాణి దోచిన పద్ధతిలో నువ్వే ఎవడో అడిగాడట. భగవద్గీత అంతా మేము బాగా చదివినండి, ఇటు అధ్యాయాలు భగవద్గీత లోపల అయ్యా కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, ఆ భగవంతుని ఆశ్రయించాలి అని చెప్పని ఒక పద్ధతి చెప్తే దానికి కాదు కృష్ణుడు కృష్ణ ఉవాచ అని లేదు కదా, దాంట్లో భగవాను ఉవాచ ఉన్నది. కృష్ణుడు భగవంతుడు కాదు, కృష్ణుడు కూడా మామూలుగా ఒక వ్యక్తి కాబట్టి అని చెప్పని ఒక కువ్యాఖ్యానం.
దానికి సంబంధించిన ఆధారాలు దాంట్లో ఉండవచ్చు, కానీ అదనడం లేదు. కాబట్టి అలాంటి కుచ్చితమైన వ్యాఖ్యానాలతో అసలు విషయాన్ని గుర్తించకుండా లోపల మనకు అవసరమైనటువంటి మన కుచ్చిత భావాలకు అవసరమైనట్టుగా దాన్ని మలచుకుంటే మాత్రం ప్రయోజనం ఏమున్నది? దాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి, అది ఎలా అన్వయించుకోవాలో, ఎలా ఆచరించాలో పెద్దలైనటువంటి వారిని, జ్ఞానులైనటువంటి వారిని ఆశ్రయించి, నీకు తెలుసుకుంటే పుస్తకాలు ఉన్నాయి కదా అని, టేప్ రికార్డులు ఉన్నాయి కానీ దాన్ని బట్టి తెలుసుకుంటే నువ్వు చదువుకుంటే ప్రయోజనం లేదు. దాన్ని తెలుసుకోవడం పెద్దలు చాలు. అందుకోసమే భగవద్గీతలో చెప్తాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ జ్ఞానిన ఉపదేక్షంతి తే జ్ఞానినం జ్ఞానిన తత్వదర్శన అంటారు. తత్వదర్శనం చేసినటువంటి మహాజ్ఞానులు మాత్రమే దాన్ని విడమరిచి చెప్పగలరు. అటువంటి అంటే ఒక మహానుభావులైనటువంటి రంగరాజన్ లాంటివంటి వారు, ఏదో శంకర భగవత్పాదులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇటువంటి మహాచారులైనటువంటి వారు ఆ విధంగా దాని విషయాన్ని అర్థం చేసుకొని దానికి వ్యాఖ్యానం చెప్పి దాన్ని విడమర్చి ఇదిరా శాస్త్రం నువ్వు ఈ విధంగా, అటువంటి వాళ్లను సేవించి తెలుసుకోవాల్సిన విషయము ఈ దుర్మార్గులు వచ్చి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఆయన దగ్గర మట్లే మేము ఇన్ని చదువుకున్నాం, దీన్ని నువ్వేకొచ్చు, నీకు వచ్చునా లేదా అనేటువంటి మూర్ఖునికి ఈ జ్ఞానులు చెప్పేటువంటి తత్వదర్శనం ఎట్లా చేయగలుగుతారు? ఎలా తెలుసుకోగలుగుతారు? మా జ్ఞానం ఉందని ఎలా చెప్పగలుగుతారు? త్యాగరాజ కీర్తనలు 4 చదవగానే అయిపోయి త్యాగరాజస్వామి అయిపోయినా ఏంటి? అలా జరుగుతుందా? ఆచరణ లేనటువంటి జ్ఞానం ఎందుకు? బూడిదలో వచ్చినటువంటి పన్నీరులాగా అనవసరమే లేదు. ప్రధాన అర్చకులు అంటే ప్రాచుర్యం చెందిన ఇలాంటి దేవాలయాలు ఉన్న ప్రధాన అర్చకులకు ఎలాంటి రక్షణ కల్పించాలి, అలాగే ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని చివరిగా చెప్పారు. అయ్యా ఏమేం లేదు, ఇప్పుడు దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్ళు అదిగా రంగరాజన్ లాంటి వాళ్ళు, ఇంకా పెద్దలు ఎంతోమంది మన దేవాలయాలు వాటిని రక్షణకు ఒక అర్చకుడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు తమకు దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ దానికి కలిగి ఉండాలి, వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళు చేసిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉండి నిజంగా తప్పులు కనుక ఉన్నట్టుంటే అది గుర్తించగలిగిన ఒక వ్యవస్థ ఉండాలి. వాళ్ళని తప్పును గుర్తించి, ఇక నాయన ఇది తప్పు ఉన్నది, ఇది మీ పద్ధతి ప్రకారంగా ఈ పద్ధతి, ఇప్పుడు ఉదాహరణకు దేవాలయం ఉన్నది, ఈ దేవాలయం వైఖానస శాస్త్ర ప్రకారంగా, భగవత్ శాస్త్ర ప్రకారంగా అక్కడి అర్చకుడు ఆరాధనాది విధులను తనకి ఇష్టం ఉన్నట్టుగా కూడా అని చెప్పడానికి తన ఆ సంప్రదాయానికి చెందినవాడై ఉండాలి, ఆ భగవత్ శాస్త్రం తెలవాలి, దాని ప్రకారంగా స్వామి పైన భక్తి ఉండాలి, తత్సంబంధమైన శాస్త్రం చదువుకొని ఉండాలి, దాన్ని నిర్వహణ చేయించాడు. అప్పుడు అతడు చేస్తూ ఉండేటువంటి దానిలో నువ్వు ఈ విధంగా చేయడం లేదు, నువ్వు ఆ భగవత్ శాస్త్రాన్ని విరోధంగా వ్యతిరేకంగా ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇలా నువ్వు నిర్వహించడం లేదు అన్నప్పుడు అతన్ని చెప్పి అతన్ని మందలించి అతన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎవడో ఏ సంబంధం లేదా ఏది తెలియని ఎవడో పోయి నువ్వు నీ ఆలయం బాధ్యతలు నాకు ఇయ్యి అనగానే ఇచ్చడము, వాళ్ళకి రక్షణ లేకుండా ఉండడం ఈ నికృష్టమైనటువంటి నేటి వ్యవస్థలో ఏర్పడింది. అటువంటి దానికి వ్యతిరేకంగా రాజ్యాంగమే తప్పకుండా దీనికి కుల మతాలకు పార్టీలకు అతీతంగా దానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఆ ప్రత్యేకమైన వ్యవస్థ దాని ప్రకారంగా ఆ వ్యవస్థ ప్రకారంగా అర్చకులకు సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యము హక్కులు ఉండాలి. వాళ్ళు తద్భిన్నంగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఉన్మాదులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేవాలయ వ్యవస్థను కాపాడాలి, ధార్మికమైన వ్యవస్థను కాపాడాలి. నిజంగానే అర్చకులకు వీళ్లకు సరిగా ఆలయ పద్ధతి ప్రకారంగా ప్రవర్తించేటువంటి జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి పెద్దలకు తప్పకుండా సమాజం నుంచి భక్తుల నుంచి రక్షించాలి. వీరేవి రక్షించకుండా భగవంతుడు స్వయంగా చెప్పాడు, తన వారిని రక్షించుకోవడం ఆయన అన్ని రకాలుగా ఆయన ప్రవర్తిస్తుంటాడు. అందుకోసమే పెద్దలు ఇప్పుడే చెప్పారు, మాకు బాలాజీ ఉన్నారు, ఇంతమందిని మనం సపోర్ట్ చేస్తున్నా మా బాలాజీ ఉన్నారు, వారే రక్షిస్తారు, వారే చూసుకుంటారు. అది చాలా నిగూఢమైన మాట. భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ. రంగరాజన్ గారు చెప్పారా బాలాజీ చూసుకుంటాడు? ఆ మాట స్వయంగా అంటున్నా. వారి నమ్మకాన్ని ప్రవర్తిస్తూ మా బాలాజీ ఉన్నాడు, బాలాజీ చూసుకుంటారు, మీరంతా ఉన్నారు అని. సరే మనమంతా ఉన్నాము, బాలాజీ ఎప్పుడు అక్కడ భగవంతుడు తన భక్తులను రక్షించుకోవడానికి ఎంతటికైనా దిగి వస్తాడు అనేటువంటి తప్పనిచము. ఇటువంటి మూర్ఖుల చర్యలు ఎవడు కాపాడలేడు, వీళ్ళని ఎవరు కాపాడలేరు. కాబట్టి సాధారణంగా అంతవరకు కూడా మనకు అంతదాకా స్వామి దిగి వచ్చి రక్షించే వరకు కూడా మనము ఆ పద్ధతి రానియకుండా మనంత ఇటువంటి ధర్మ నిష్ఠాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా అటువంటి వాళ్లకు పెద్దలకు రక్షణ కల్పించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. మన హిందూ ధర్మాన్ని, సనాతన వైదిక భారతీయ ధర్మాన్ని, ఇటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం మనమంతా కంకణ బద్ధులమై ఉండాలి అనేటువంటి నా ఉద్దేశం. రైట్, ఇది పరిస్థితి. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర సిఎస్ రంగరాజన్ గారిని పెద్ద ఎత్తున పరామర్శించడానికి వస్తున్నారు.
పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున అందరూ ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్న వైనం మనమైతే చూస్తున్నాము. అలాగే అటు రంగరాజన్ గారు కూడా అంతా బాలాజీయే చూసుకుంటాడు, ఇది అంతా దైవేచ్ఛ, ఆ మూర్ఖులకు ఆయనే శిక్ష వేస్తాడు అనే విధంగా ఆయన చెప్తున్నట్టయితే తెలిసింది పరామర్శించిన వాళ్ళని ఎవరైతే అడిగితే. అలాగే ఇది కావాలని ప్లాన్ ప్రకారం చేసింది కాదు, వాడు స్వార్థంతో చేసిన చర్యగా భావిస్తున్నారు అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కెమెరామెన్ సత్యతో కృష్ణ బాలాపురాలకు.